నేను వీడిని ఎందుకంటున్నా అంటే వాడికి దేశం మీద లేదు, గౌరవం లేదు. ఈ ఒక బ్యాచ్ ఉంది, మేము వందే మాత్రం ఎందుకు పాడాలి అంటాడు వాడు. భారత మాత ఎందుకు అనాలి? భారత మాత అసలు మాత ఉంటుందా? ఏమి సెన్స్ అది? ఎవడో కనిపిస్తాడు, అయ్యా మీరు దేవుడు అయ్యా అని దండం పెడతాడు. అంటే దేవుడు అయిపోతారా మీరు? దేవుడిలాగా మిమ్మల్ని ఆరాధిస్తున్నారని అర్థం. ఎందుకని? మీలో ఉన్న క్వాలిటీస్కి. భారత మాతని కూడా నేను ప్రారంభంలో చెప్తూ జై శ్రీరామ్ ఎందుకనాలంటే ఎందుకని, జై శ్రీకృష్ణ ఎందుకనాలంటే ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానంలో మునిగిపోయిన సమయంలో జ్ఞానం అంటే ఏమిటో భగవద్గీతోపదేశం ద్వారా, వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ప్రపంచానికి చెప్పిన దేశం ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఆ సందర్భంగా భగవద్గీత ఓపెన్ చేస్తూ ఇది సకల శాస్త్ర సమాహారం, ఇది తెలుసుకుంటే చాలు, దీని పేరు నిష్కామ కర్మ యోగం, ప్రతివాడు పని చేయాలి, పని ఇలా చేయాలి అని ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి చేసిన మహోదాత్తమైన ఉపదేశం అది. దాన్ని ప్రపంచానికి అందించి ఇన్స్పైర్ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ, అది నా దేశం కన్నవాడు. అందుకని జై శ్రీకృష్ణ. మూడోది భారత్ మాతాకి జై. ఎందుకు భారత్ మాతాకి జై అంటే అన్నామంటే ఆ తల్లి ఇంతటి గొప్ప వాళ్ళని కని ప్రపంచానికి అందించినందుకు. ఈ దేశానికే కాదు, అవిభక్త భారతదేశం మనం చూస్తున్న ఇప్పుడున్న భారతదేశం ఇంత 11,000 సంవత్సరాలు ఈ దేశం పేరుతో అసలు ప్రపంచంలో చాలా ప్రాంతం శ్రీరాముడు పరిపాలించింది. సో అవన్నీ మళ్ళీ ఆ జాగ్రఫీలోకి వెళితే ఏమేమి తెగిపోయినాయి. ఈ పాకిస్తాన్లు ఇవన్నీ ఏమి ఐడియాలజీలు, ఏం మనుషులు వీళ్ళు, అందరినీ సమానంగా చూసే మనుషులున్న దేశం ఇది, దేవతలున్న దేశం ఇది, యోగులున్న దేశం ఇది, కర్మయోగులున్న దేశం ఇది. జీసస్ క్రైస్ట్ కూడా భారతదేశానికి, మీరు ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవండి, జీవిత ప్రారంభంలో 15 సంవత్సరాల పాటు ఆయన 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు ఆయన. మొన్న ఏదో రీసెర్చ్లో ఆయన కొంతమంది యోగుల్ని కేరళలో కూడా కలుసుకున్నట్టుగా ఎక్కడెక్కడో నేను విన్నాను, ఎక్కడో చదివాను నేను. అది హిమాలయ యోగుల్ని కలిశాడు, వాళ్ళ దగ్గర నుంచి క్రియాయోగా నేర్చుకున్నాడు ఆయన అంటారు. ఇప్పుడు జీసస్సే యోగి అయితే యోగులకే యోగం నేర్పిన దేశం కదా ఇది. నా దేశం ఎంత గొప్ప దేశం! ఇంతటి లెగసీ ఉండి దాని పట్ల ఏమాత్రం స్పృహ లేకుండా వాడిని అక్కడ అసెంబ్లీలో వాడిని అక్కడ కూర్చోబెట్టి వాడి ముందు ప్రమాణ స్వీకారం చేయటం ఏంటి? మనం ఏమంటున్నాం అంటే నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి అంటే విష్ణువంశ లేకపోతే ఇదందరికీ తెలియాలి. ఈ చిన్న చిన్న పదాలన్నీ నువ్వేమిటో నీకు తెలియజెప్పేదే భగవద్గీత నాన్న, నీ మీద నీ గౌరవం ఏర్పరిచేదే భగవద్గీత. అలా తెలియనప్పుడే ఇట్లాంటి పిచ్చ నిర్ణయాలన్నీ ఉంటాయి. అసలు ముందు నీ విలువ తెలుసుకో, నీ తల్లిదండ్రుల విలువ తెలుసుకో, నీ దేశం విలువ తెలుసుకో, అప్పుడు ఎవరిని గౌరవించాలో తెలుస్తుంది. వీళ్ళు అట్లా కూర్చోబెట్టి వీళ్ళు గౌరవించలేకపోయారు అంటే, మన సంస్కృతిని గౌరవించలేకపోయారు అంటే దాని అర్థం మన సంస్కృతి గురించి వాళ్ళు తెలియకపోవటం వల్ల కదా, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి తెలియకపోవటం వల్ల, వీళ్ళు చెప్పకపోవడం వల్ల కదా. ఇంకా వీళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? నేనున్నా వెళ్ళను అసెంబ్లీకి. ఆ రోజు చాలా ఏం హిందువులు ఇలా ఉన్నారేమిట్రా, మన మామూలుగా తిడుతుంటాం, ఇలా తగలడ్డారేమిటని. అలాంటి దుస్థితి ఇది ఎప్పుడో రావాలి. హిందువులకి మనము హిందువులము అనే స్పృహ లేనంతకాలం మన ఇంటర్వ్యూలు ఊరికే జరుగుతుంటాయి ఇక్కడంతే. ఏదో ఆవేశం, ఇది ఆవేదంతో మాట్లాడుతుంది, ఆవేశంతోనో నేను వ్యక్తిగతమైన టార్గెట్ పెట్టో వ్యక్తిగతమైన ద్వేషంతోనో మాట్లాడలేదు మిత్రులారా. అక్కడ ద్వేషం అనేది కనిపించలేదు గురుగారు, బాధ మాత్రమే కనిపిస్తుంది. నేను అందుకనే కలాం గారిని నేను ఉటంకించింది. అందుకని ఆయన మహానుభావుడు అంటే ఆయన ముస్లిం కదా, ఆయన ముస్లింని కూర్చోబెట్టామా? కాదు కదా. జ్ఞాని, మహాత్ముడు, దైవంతో సమానమైన వాడు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోము అని తను నిరూపించిన వాడు. ఆయన రూమ్ తెరిస్తే ఏమున్నాయి అందులో? ఒక కోటు, చిన్న చాప, దిండు, చిన్న మంచం, ఏమిటది? కరెక్ట్, అది మహానుభావుడు. అది అలాంటి మహాత్ములు ఏ మతంలో ఉంటే ఏంటండి, వాడు పాదాక్రాంతం అయిపోం, వాడికి మతంతో సంబంధం ఏంటి? వీళ్ళేంటి ఈ దేశంలో ఉంటూ వీళ్ళంతా నీచులు, ఎంత దుర్మార్గులు అంటే ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో స్వేచ్ఛను అనుభవిస్తూ, ఈ దేశంలో పదవులను అనుభవిస్తూ, పోలీసులు 10 నిమిషాలు మ్యూట్ చేస్తేట ఈ దేశాన్ని నాశనం చేసేస్తారట, హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తారట. అసలు ఎవడన్నా అంటాడు అన్న తర్వాత ఇంకా చూడు, హిందువులు ఎంత గొప్పవాళ్ళంటే ఇది గొప్పతనమో లేకపోతే నీచత్వమో లేకపోతే పట్టించుకోకపోవటమో స్పృహ లేకపోవటమో అదేమిటో నాకు అర్థం కాదు. మీరు వేరే దేశం వెళ్ళి ఇలా మాట్లాడితే వాడు తక్షణం బతికుంటాడా? అది చెప్పండి. ఇక్కడ ఈ దేశంలో వీడు ఇలా మాట్లాడినా కూడా వాడు జీవించి ఉన్నాడు అంటే హిందువులు ఎంత గొప్పవాళ్ళు అది తెలుసుకోండి రా, పిచ్చ వెధవల్లారా. స్వేచ్ఛగా జీవించి హిందువులను తిడుతూ కూడా
నేను వందే మాత్రం పాడను అంటాడు. సరే నీ చావు నువ్వు చావు. పోలీసులకు కూడా వార్నింగ్ ఇస్తాడు. యోగి మోదీ ఎప్పుడు అలాగే ఉంటారు, మోదీ అయిపోగానే హిమాలయాలకు వెళ్తాడు, అప్పుడు చెప్తాను మీ పని. ఏమిటో బెదిరింపు ఏమిటి? వాడి మీద ఎట్లాంటి కేసు పెట్టాలి? అటెంప్ట్ టు మర్డర్ కేసు కదా అది. నేను చంపేస్తానని బెదిరించిన వాడిని ఆ మర్డర్ కేసు పెట్టాలి కదా వాడి మీద. వీళ్ళు మనుషులా? వీళ్ళు రాజాసింగ్ కరెక్ట్, నా దృష్టిలో రాజాసింగ్ కరెక్ట్. అతను మహానుభావులా కనిపిస్తాడనమాట. పదవి ఉంది పోయింది, జైల్లోకి పోయాం లేకపోతే బయట ఉన్నాం. అతని పదవినేమి అతని అటాచ్మెంట్ అతుక్కుపోయే ఉండడు. అతనేమి ఇంటింటికి డబ్బు పంచిపెట్టేమీ రాలేదు. అతనికి దరిద్ర ఐడియాలజీ ఏం లేదు. అతను మాట్లాడే మాటలు, అతను ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతిసారి నేను హిందూయిజం కోసం, నేను మన సనాతన ధర్మం కోసం నేను చచ్చిపోవడానికనే సిద్ధం అంటాడు. జైలుకి కాదు, చచ్చిపోవడానికనే సిద్ధం అంటాడు. నేనేమంటానంటే ఆ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా రాజాసింగ్ లాగానే ఉంటే ఊరికే నోటికి మాట్లాడేయటం కాదు. ఇది భగవద్గీత గురించో ఇంకోటి ఆచరణ. నేను ఇందాక మాట్లాడింది అదే, భగవద్గీత, హిందూయిజం, ఇది బొట్టు పెట్టుకుంటే ఇవి కాదు, అది అవి ఆచరణ గ్రంథాలు, ఆచరణకి సాధ్యమైన బోధనలు. భగవద్గీత ఆచరణకు సాధ్యమైన బోధనది. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ప్రపంచంలో ఎవడు నీ వంక చూసినా ఉత్తముడంటే, ఉత్కృష్టమైన మనిషి అంటే నువ్వే అనిపించే స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపాలి అని చెప్పిందండి. ఇందులో మతం ఎక్కడుంది? ఇలా ఎవరికి చెప్తోంది? ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి ఎవడు వంక చూసినా అరే ఏం జీవితం రా, అద్భుతం, అసలు వీళ్ళలాగా మనం ఎందుకు ప్రవర్తించట్లేదు అని అనిపించేంత స్ఫూర్తినివ్వరా? అలా బతకరా. బతుకున్న కాలంలో బతకడం, జంతువులు కూడా బతుకుతాయి. మనం లేని కాలంలో కూడా మనం చేసే కర్మల ద్వారా, పనుల ద్వారా బతకడం అనేది కొంతమందే సాధిస్తారు. వాల్యూస్ అంటాం, వాల్యుబుల్ లైఫ్ అంటాం, నో రీప్లేస్మెంట్ అంటాం. కడతలు పెట్టేసుకోవాలి జనాలందరూ వచ్చి, చచ్చిపోయిన తర్వాత వచ్చి లక్షల మంది, కోట్ల మంది వచ్చి, మహాత్మా మీ ప్లేస్ని రీప్లేస్ చేయగలిగేవాడు ఎవడు లేడు, వీ రియల్లీ మిస్ యూ సార్ అని ఏడవాలి. అది లైఫ్ అంటే. మన అసెంబ్లీలో ఒక ప్రోటెం స్పీకర్ని కూర్చోబెట్టి అలా మాట్లాడి, అట్లాంటి దుర్మార్గపు ఐడియాలజీ ఉండి నువ్వు వేరు నేను వేరు మా మతం అని మాట్లాడే వాళ్ళని కూర్చోబెట్టి చేశారంటే వీళ్ళకి హిందూ మతం మీద ఉన్న, హిందూ ధర్మం మీద వీళ్ళకున్న స్పృహ. బిసిగా ప్రతి నాయకులకి ఆ స్పృహ కలగాలి అంటే ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా హిందువులే మారాలి. హిందువులు మారాలి ప్రతి ఇంటి నుంచి. నేను అదే చెప్తున్నాను. నేను ప్రతి తల్లికి, పుట్టిన ప్రతి బిడ్డకి భగవద్గీత నేర్పించండి, తాత్పర్య సహితంగా నేర్పించండి. వాడు 10వ తరగతి వచ్చే లోపల 700 శ్లోకాలు తాత్పర్యంతో సహా వాడికి వచ్చేయాలి. వీలైనంత వరకు జస్ట్ తాత్పర్యం పట్టేసేయకుండా దాని అర్థం చెబుతూ తల్లిదండ్రులు, ఒరే దీని అర్థం ఇదిరా, నీకు అర్థమైంది కదా అని చెప్తూ